అతను రూమ్కి పిలిచినప్పుడల్లా వెళ్ళేదాన్ని, కోరిక తీర్చేదాన్ని. అతని దృష్టిలో నేను ఎంజాయ్ చేయడానికి పనికి వచ్చే అమ్మాయిని. అతనికి ఎప్పుడైనా ఆ కోరిక కలిగితే దాన్ని నాతో తీర్చుకునేవాడు. అతడు బాగా డబ్బున్న వ్యక్తి. అతని స్టేటస్కు నేను అస్సలు సరిపోను. అప్పుడు నేను ఆర్టీఓ ఆఫీస్లో కాంట్రాక్టర్ బేస్ మీద వర్క్ చేసేదాన్ని. ఒకరోజు అతను కార్ రిజిస్ట్రేషన్ కోసం ఆఫీస్కు వచ్చాడు. చాలా అర్జెంట్ పని ఉందని తన కారు రిజిస్ట్రేషన్ త్వరగా అయిపోయేలా చేయమని రిక్వెస్ట్ చేశాడు. సరే, తప్పకుండా చేస్తానని చెప్పాను. మా మేడాన్ని నేను రిక్వెస్ట్ చేసుకుని కార్ రిజిస్ట్రేషన్ త్వరగా అయిపోయేలా చేశాను. ఈ కథ అంతా 2012లో జరిగింది. తర్వాత అతడు నాకు థ్యాంక్స్ చెప్పాడు. డబ్బు ఇవ్వడానికి వచ్చాడు. నేను తీసుకోలేదు. కనీసం చిన్న ట్రీట్ ఇస్తాను, తీసుకోండి అన్నాడు. సరే అన్నాను. తన కారులోనే హైవేలోని డాబాకు తీసుకెళ్లాడు. అక్కడ లంచ్ చేశాం. సరే అయితే మీ నెంబర్ ఇవ్వండి, ఎప్పుడైనా మా బండ్లు రిజిస్ట్రేషన్కు వస్తే మీకు ఫోన్ చేస్తాను, కాస్త హెల్ప్ చేయండి అన్నాడు. ఓకే అని నెంబర్ ఇచ్చాను. అదే రోజు సాయంత్రం అతడు ఫోన్ చేశాడు. తన గురించి అన్ని విషయాలు చెప్పాడు. తను ఒక్కడే కొడుకు అంట, చాలా ఆస్తి ఉందంట. ఇక తన లవ్ గురించి చెప్పాడు. తన గర్ల్ ఫ్రెండ్ తనని మోసం చేసిందని చెప్పాడు. దాంతో తాను డిప్రెషన్లో ఉన్నారని చెప్పాడు. తర్వాత నేను కూడా నా బ్రేకప్ గురించి చెప్పాను. నా బాయ్ ఫ్రెండ్ కూడా నాతో విడిపోయాడని చెప్పాను. ఇద్దరికీ అప్పుడు తోడు అవసరం అయ్యింది. తనకు నేను బాగా నచ్చాను. మాది మధ్యతరగతి కుటుంబం, కానీ నేను మాత్రం చాలా అందంగా ఉంటాను. నాకు చాలామంది ప్రపోజ్ చేశారు కూడా. అయితే నేను ఎవరికి కమిట్ కాలేదు. అతను రోజు నాకు ఫోన్ చేసేవాడు. నాకు ఏది కావాలన్నా క్షణాల్లో అరేంజ్ చేసేవాడు. అతని పరిచయం నాతో కొత్త ఉద్దేశాన్ని కల్పించింది. నేను ఆఫీస్కి వెళ్ళాలంటే మా ఇంటి సమీపంలోని ఒక కిరాణం దుకాణం వరకు కార్ వేసుకొని వచ్చేవాడు. ఇక ప్రతి శనివారం, ఆదివారం సినిమాలకు వెళ్ళేవాళ్ళం, రెస్టారెంట్లకు తీసుకెళ్లేవాడు. నా కోసం చాలా డబ్బు ఖర్చు చేసేవాడు. అలా నాకు తన అవసరం ఏర్పడింది. తన కోసం ఏదైనా చేయడానికి సిద్ధమయ్యాను. ఇద్దరం చాలాసార్లు ఫిజికల్గా కలిసాము. అతను ఎప్పుడు అడిగితే అప్పుడు కాదనకుండా వెళ్ళేదాన్ని. అతను రూమ్కి పిలిచినప్పుడల్లా వెళ్ళేదాన్ని. అతని కోరికలు తీర్చేదాన్ని. తర్వాత నేను అతనిపై ప్రేమ పెంచుకున్నాను. కానీ అతడు నన్ను పెళ్లి చేసుకోనని నాకు ముందే చెప్పాడు. కేవలం నీతో ఎంజాయ్ చేస్తాను, నీకేం కావాలంటే అది నేను చేసి పెడతాను, నీకు అన్ని విధాలుగా సాయం చేస్తాను అని చెప్పడం వల్ల నేను కూడా అతనికి కమిట్ అయ్యాను. నాకు అతనితో ఉన్న రిలేషన్ గురించి మా ఇంట్లో తెలిసింది. నన్ను నిలదీశారు. ఏంటి బజారు దానిలాగా తిరుగుతున్నావంట అని మండిపడ్డారు. నాకు అప్పుడే పెళ్లి సంబంధాన్ని ఫిక్స్ చేశారు. అబ్బాయి ఏం చేస్తున్నాడు, ఎలా ఉంటాడో అనే విషయం కూడా చెప్పలేదు. నేను కూడా ఏమీ అడగలేదు. వచ్చే నెలలో నీ పెళ్ళి ఉంటుందని చెప్పారు. నేను ఆ విషయాన్ని అతనితో చెప్పాను. నువ్వు ఎలాగో పెళ్లి చేసుకోవు కదా, అందుకే మా ఇంట్లో చూసిన అబ్బాయిని ఓకే అన్నానని చెప్పాను. దాంతో అతడు నన్ను దూరం పెడుతున్నాడు. నేను ఎవరో తెలియనట్లు నటించాడు. నన్ను అంతవరకు బాగానే వాడుకున్నాడు. తను అడిగినప్పుడల్లా నేను తన రూమ్కి వెళ్ళేదాన్ని, అతని కోరిక తీర్చేదాన్ని. అయితే అందులో నా స్వార్థం కూడా ఉంది. అతను నాకు అన్ని రకాలుగా హెల్ప్ చేశాడు. నాకు ఏ ఇబ్బంది వచ్చినా వెంటనే పరిష్కరించేవాడు. ఆ విషయాల్లో మాత్రం అతను మంచివాడు. అతను నన్ను పెళ్లి చేసుకోడు, మరి వేరే అబ్బాయిని పెళ్లి చేసుకుంటా అంటే ఒప్పుకోడు. అంటే అతని ప్రకారం జీవితాంతం నేను అతనికి కీప్గా ఉండాలి. ఏదో కొన్ని పరిస్థితుల వల్ల నేను కూడా చేశాను. కానీ నాకు కూడా ఒక లైఫ్ ఉంటుంది కదా, జీవితాంతం అతనికి ఉండాలంటే ఉండలేను కదా. నాకు పెళ్ళి అయిపోయింది. అతను నాతో మాట్లాడడం మానేశాడు. ఇప్పుడు నాకు ఒక బాబు కూడా ఉన్నాడు. కానీ తనని దగ్గర నుంచి నేర్చుకున్నది ఒకటే, ఏ మగాడైనా నేను నిన్ను ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకుంటాను అనే మాయ మాటలు చెప్పి అమ్మాయిలని బుట్టలో వేసుకుంటారు. కానీ అతను మాత్రం ఉన్నది ఉన్నట్లుగా చెప్పాడు. ఆ విషయంలో అతను నిజంగా గ్రేట్. అయితే కేవలం వాడుకోవడం కోసం కాకుండా అతను పెళ్లి చేసుకుని ఉంటే నా జీవితం ఇంకా బాగుండేది. అతని కమిట్మెంట్కు ఓకే అని నేను అతనితో ఉన్న రోజులు గడిపితే కూడా నా మీద అతనికి కనికరం కూడా లేకుండా